Bharat-Pak cricket. It's been a thrilling find, puts it away to the boundary kind of effort. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ కప్ లేదా మెగా టోర్నీలో అయితే ఇరు జట్ల మ్యాచ్లకు ఉండే హైప్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎలాంటి బిగ్ టోర్నమెంట్ లో అయినా కూడా భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఎప్పుడు ఒకే గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు ఉంటాయి అనే సందేహం కూడా చాలా సార్లు మనకి కలిగే ఉంటుంది. తాజాగా ఇదే అంశం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్ పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు. ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్ లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారిందని, దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదని అన్నారు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక్క మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ పాక్ మ్యాచ్ కున్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలంలో పేర్కొన్నాడు. 2023-27 సైకిల్ కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు $3 బిలియన్ ఉందని గుర్తు చేశాడు. ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్ ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారిందని, కేవలం డబ్బు కోసం ఒక క్రీడా సంస్థ తమ టోర్నమెంట్ పిక్చర్ ను మార్చుకోవటంలో అర్థం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని, ఆసియా కప్ ఫార్మాట్ ను ఒకే నెలలో 3 సార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా పర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు. భారత్ పాక్ క్రికెట్. It's been a thrilling find, puts it away to the boundary kind of effort. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ కప్ లేదా మెగా టోర్నీలో అయితే ఇరు జట్ల మ్యాచ్లకు ఉండే హైప్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎలాంటి బిగ్ టోర్నమెంట్ లో అయినా కూడా భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఎప్పుడు ఒకే గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు ఉంటాయి అనే సందేహం కూడా చాలా సార్లు మనకి కలిగే ఉంటుంది. తాజాగా ఇదే అంశం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్ పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు. ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్ లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారిందని, దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదని అన్నారు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక్క మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ పాక్ మ్యాచ్ కున్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలంలో పేర్కొన్నాడు. 2023-27 సైకిల్ కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు $3 బిలియన్ ఉందని గుర్తు చేశాడు. ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్ ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారిందని, కేవలం డబ్బు కోసం ఒక క్రీడా సంస్థ తమ టోర్నమెంట్ పిక్చర్ ను మార్చుకోవటంలో అర్థం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని, ఆసియా కప్ ఫార్మాట్ ను ఒకే నెలలో 3 సార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా పర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు. భారత్ పాక్ క్రికెట్. It's been a thrilling find, puts it away to the boundary kind of effort. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ కప్ లేదా మెగా టోర్నీలో అయితే ఇరు జట్ల మ్యాచ్లకు ఉండే హైప్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎలాంటి బిగ్ టోర్నమెంట్ లో అయినా కూడా భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఎప్పుడు ఒకే గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు ఉంటాయి అనే సందేహం కూడా చాలా సార్లు మనకి కలిగే ఉంటుంది.
తాజాగా ఇదే అంశం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్ పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు. ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్ లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారిందని, దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదని అన్నారు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక్క మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ పాక్ మ్యాచ్ కున్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలంలో పేర్కొన్నాడు. 2023-27 సైకిల్ కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు $3 బిలియన్ ఉందని గుర్తు చేశాడు. ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్ ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారిందని, కేవలం డబ్బు కోసం ఒక క్రీడా సంస్థ తమ టోర్నమెంట్ పిక్చర్ ను మార్చుకోవటంలో అర్థం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని, ఆసియా కప్ ఫార్మాట్ ను ఒకే నెలలో 3 సార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా పర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు. భారత్ పాక్ క్రికెట్ It's been a thrilling fight, puts it away to the boundary kind of effort. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ కప్ లేదా మెగా టోర్నీలో అయితే ఇరు జట్ల మ్యాచ్లకు ఉండే హైప్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎలాంటి బిగ్ టోర్నమెంట్ లో అయినా కూడా భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఎప్పుడు ఒకే గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు ఉంటాయి అనే సందేహం కూడా చాలా సార్లు మనకి కలిగే ఉంటుంది. తాజాగా ఇదే అంశం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్ పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు. ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్ లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారిందని, దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదని అన్నారు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక్క మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ పాక్ మ్యాచ్ కున్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలంలో పేర్కొన్నాడు. 2023-27 సైకిల్ కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు $3 బిలియన్ ఉందని గుర్తు చేశాడు. ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్ ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారిందని, కేవలం డబ్బు కోసం ఒక క్రీడా సంస్థ తమ టోర్నమెంట్ పిక్చర్ ను మార్చుకోవటంలో అర్థం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని, ఆసియా కప్ ఫార్మాట్ ను ఒకే నెలలో 3 సార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా పర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు. భారత్ పాక్ క్రికెట్ It's been a thrilling fight, puts it away to the boundary kind of effort. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ కప్ లేదా మెగా టోర్నీలో అయితే ఇరు జట్ల మ్యాచ్లకు ఉండే హైప్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎలాంటి బిగ్ టోర్నమెంట్ లో అయినా కూడా భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఎప్పుడు ఒకే గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు ఉంటాయి అనే సందేహం కూడా చాలా సార్లు మనకి కలిగే ఉంటుంది. తాజాగా ఇదే అంశం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్ పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు. ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్ లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్ పాకిస్తాన్
పాకిస్తాన్లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారిందని, దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదని అన్నారు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక్క మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్-పాక్ మ్యాచ్ కున్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలంలో పేర్కొన్నాడు. 2023-27 సైకిల్కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు $3 బిలియన్ ఉందని గుర్తు చేశాడు. ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్ ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారిందని, కేవలం డబ్బు కోసం ఒక క్రీడా సంస్థ తమ టోర్నమెంట్ పిక్చర్ను మార్చుకోవటంలో అర్థం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని, ఆసియా కప్ ఫార్మాట్ ను ఒకే నెలలో 3 సార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా పర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు.